విశాఖ నగరాభివృద్ధికి అడ్డుపడద్దని వైసీపీకి కూటమి నేతలు హితవు పలికారు. విశాఖ ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు వేసినట్లు తెలిపారు. వారం రోజుల్లోనే 14 ఐటీ కంపెనీలకు శంకుస్థాపన చేయడం విశాఖలో తప్ప ఇంకెక్కడైనా జరిగిందా అని ప్రశ్నించారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికల రూపకల్పన జరిగిందని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఫలితాలు ఇచ్చేలా సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు నేతలు చెప్పారు. కాగ్నిజెంట్ రాకతో విశాఖకు ఐటీ పరంగా ఊపు లభిస్తుందని మంత్రులు, ఎమ్మెల్యేలు వెల్లడించారు. ప్లాంటు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం కాబట్టే కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయలను తీసుకువచ్చామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. కైలాసగిరి ప్రాంతంలో కూడా 400 ఎకరాలు ఉన్నటువంటి వెల్నెస్ హబ్ను కూడా ప్రత్యేకంగా డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచనలో చెప్పడం జరిగింది. దీంతోపాటు వచ్చే నెలలో వైజాగ్ బీచ్ ఫెస్టివల్ కూడా మనం నిర్వహించబోతున్నాం. ఈ ప్రాంతం అయితే అందరి దృష్టిలో విశాఖపట్నం అనేది అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. ఈ ప్రాంతం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా వృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ ఎకనామిక్ రీజనల్ బోర్డు మీటింగ్ కూడా జరిగింది. దీని ద్వారా 9 జిల్లాల్లో కూడా మనం సమ్మిళితంగా అభివృద్ధి సాధించే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాను. టీసీఎస్ కాగ్నిజెంట్ వచ్చాయి కాబట్టే మరొక 14 కంపెనీలు లైన్ కట్టి రావడం జరిగింది. 99 పైసలకు ఇచ్చారని విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గతంలో 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం నాడు బ్రాండెక్స్ అనేటువంటి ఒక కంపెనీకి 1000 ఎకరాకు రూపాయి చొప్పున ఇచ్చినటువంటి సందర్భం ఉంది. ఇది కొత్త విధానం కాదు, మన పరిశ్రమలు ఆకర్షించడానికి తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయం. మీకు ఎలాగా పరిశ్రమలు తేవడం చేత కాదు, చేతనైతే దాన్ని సహకరించండి, చేత కాకపోతే కనీసం క్వైట్గా కూర్చోటి తప్ప దీన్ని పాడు చేసే, కలుషితం చేసే విధంగా వాతావరణాన్ని మీరు ఎప్పుడు కూడా పాడు చేయొద్దని కూడా మీకు అప్పీల్ చేస్తూ, ఇలాగే ఉంటే రేపు భవిష్యత్తులో ఆ 11లో కూడా ఒక డిజిట్ పోయి సింగిల్ డిజిట్గా మిగిలిపోయే పరిస్థితి అని చెప్పని వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. 14 ప్రముఖమైన ఐటీ కంపెనీస్ శంకుస్థాపన 1 నెల రోజుల్లో జరగడం అనేది ఎక్కడా కూడా చూడలేదు. ఏదైతే మనం హైదరాబాదు చూస్తే ఎంతో అద్భుతంగా వెలుగులతోటి ఉందో, సేమ్ పరిస్థితి విశాఖపట్నానికి ఇంకొక 3-4 సంవత్సరాల్లో వస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అలాగే మనం ఈ ప్లాంట్ నించోబెట్టుకోవాలి, ఆ సెంటిమెంట్ ఉంది కన్నా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆ డబ్బులు పెట్టిన తర్వాత దీని పక్షాన అందరూ బాధ్యతగా ఉండాలి. కొంతమంది ఆలోచనలు ఏంటంటే ఫుల్ ప్రొడక్షన్కి వస్తే, లాభాల్లో వస్తే మళ్ళీ మనం దాంట్లో రాజకీయాలు చేసి బతకడానికి ఆస్కారం ఉండదేమో అని కొంతమంది తప్పుదావ పట్టిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. మేము ఎప్పుడు కూడా ప్లాంట్ పరిరక్షించడానికి ముందే ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాను.